హే గాయ్స్, ఎంగేజ్మెంట్ అయిపోయాక ఇంకా మా డాడీతో కలిసి ఇంకా చిలకలూరిపేటకి వెళ్ళిపోదామని స్టార్ట్ అయిపోయాము. ఇంకా మాకు మామిడికాయల తోట ఉందన్నమాట డాడీ వాళ్ళకి. సో వెళ్ళి మనమే వెళ్ళి కోసుకొని తీసుకెళ్ళిపోదాము అని చెప్పి అనుకొని ఇంకా ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. ఎన్నో ఇయర్స్ నుంచి ఉంది కానీ అసలు ఎప్పుడు వెళ్దాం అనుకుంటాం, అస్సలు కుదరదు. ఇంకా వాళ్ళే కోసి మాకు పార్సల్స్ చేసి పంపించేస్తారు. కానీ ఈసారి మేమే వెళ్ళి మేమే కోసుకొని తెచ్చుకోవడం చాలా బాగా అనిపించింది. అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. అసలు వెళ్ళి అక్కడే మకాం వేసేసి ఫుడ్ లంచ్ అలా ప్రిపేర్ చేసేసుకొని తినేసి అక్కడే టైం స్పెండ్ చేసి ఆ మామిడికాయలు తీసుకొచ్చుకొని అలా ఏదో అనుకున్నాము. కానీ అవి ఎప్పుడూ అవ్వమన్నమాట. అంతే కదా, మనం ఏదైనా అనుకుంటే అది మాత్రం జరగదు. మనం అనుకోకుండా ఎప్పుడో సడన్గా వెళ్ళిపోతూ ఉంటాము. ఇలా మాకు ఇప్పుడు జరిగింది. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా కానీ అస్సలు జరగలేదు. ఈసారి ఏదో అనుకోకుండా జరిగిపోయింది. మా మమ్మీ అయితే చాలా మిస్ అయిపోతుంది. ఈసారైనా ఇంకెప్పుడైనా కుదిరితే వెళ్ళి అక్కడే లంచ్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేసేసి రావాలని అయితే నేనైతే బాగా కోరుకుంటున్నాను. మామిడికాయలు అయితే కోసుకొని ఇలా బుట్టలో వేసుకుంటూ తర్వాత మా కార్లో వేసుకుంటూ అసలు కార్ అంతా కూడా మ్యాంగోస్ నింపేసుకొని వచ్చేసామన్నమాట చిలకలూరిపేటకి అయితే. చూడండి, ఇప్పుడు కార్లో డిక్కీలో మొత్తం అంతా అవే పెట్టేసుకున్నాము అండ్ రసాలు కూడా తీసేసుకొచ్చుకున్నాము. ఇవన్నీ అయిపోయేసరికి చాలా లేట్ అయిపోయింది. సో ఇంకా ఇంటికి వెళ్ళేసరికి మేము 12 అయింది. మధ్యలోనే డిన్నర్ చేసేసాము. అసలు ఈ హోటల్ దగ్గరికి వెళ్తున్నాం కదా, దీని రివ్యూ ఇంకొక వీడియో ఇస్తాను అనమాట. ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్గా ఉండే ఫుడ్ మాత్రం. సో డాడీ టోటల్గా 439 కిలోమీటర్స్ నడిపేశారు డ్రైవింగ్. బాబోయ్, మా డాడీకి దండం పెట్టాలి. అసలు ఇంత డ్రైవింగ్, ఇంత లాంగ్ జర్నీ అసలు ఎట్లా చేస్తాడో ఏందో నాకైతే అర్థమే కాదు. ఎక్కడ నాన్ స్టాప్గా అసలు ఆగకుండా చేస్తూనే ఉంటారు. సో ఇంకా రాగానే ఇంకా నెక్స్ట్ డే ఇంకా ఫ్రెష్ అయిపోయి పాలు బొంగిచ్చేసేసామన్నమాట. ఇంకా సర్దుకోవాలి కదా, ఇంకా లగేజ్ అవి ఇవి అని చెప్పని ఇంకా మా డాడీ అయితే టిఫిన్ అవన్నీ బయట నుంచే తీసుకొచ్చేసారు. అంటే ఆల్రెడీ డాడీ 1 మంత్ నుంచి ఉంటున్నారు. ఇంకా కావాల్సిన ఐటమ్స్ అయితే అన్నీ సర్దేస్తారు. అంటే ఇట్లా వాషింగ్ మిషన్, ఏసీసీ ఇవన్నీ ఫిట్ చేస్తారు. ఇంకా మాకు ఇప్పుడు కిచెన్ ఐటమ్స్ అవన్నీ సర్దుకోవాలి అండ్ బట్టలు సర్దుకోవాలి. చూద్దాం ఎలా గడుస్తుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.